Hi guys, welcome to another vlogs. హాయ్ గైస్, మేము యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో ఫస్ట్ రెసిపీ కుస్కా చేస్తున్నాము, విస్మయ్ ఫుడ్ వాళ్ళది. దానికి టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అవి కట్ చేసి పెట్టుకున్నాం ఫస్ట్. తర్వాత బిర్యానీ దినుసులు, తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవచ్చు, బట్ మేము కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు మీరు. అది కొంచెం వేడయ్యాక బిర్యానీ దినుసులన్నీ వేయాలి. వేసి దాన్ని కొంచెం వేపుకోవాలన్నమాట. అంతా వేపుకున్నాక మంచిగా ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేయాలి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, సో చేసేటప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది కదా, డిస్టర్బెన్స్ అంతా, అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. బాగా కలుపుకోవాలి. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా, ఇలా వచ్చాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోవాలి. పచ్చివాసన పోయేలోపు ఏం చేయాలంటే వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. అది మనం రైస్లో వాటర్ వేస్తాం కదా, అది బాయిల్ చేసి పెట్టుకుంటే కొంచెం మంచిగా ఉడుకుతుందంట, పొడిగా కూడా వస్తుందంట. సో అది బాయిల్ చేసుకున్నాం పక్కన. తర్వాత టొమాటోస్ వేస్తున్నాము. టొమాటోస్ 3 టొమాటోస్ వేసాము, పెద్దవన్నమాట 3 టొమాటోస్. ఇది మంచిగా కలుపుకొని అది ఉడికేదాకా, టమాటోస్ అంతా ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి. అదిగోండి, వాటర్ బాయిల్ చేస్తున్నాము. ఇప్పుడు రైస్ 1 కప్ అయితే వాటర్ 1.5 కప్ వేస్తున్నాము. తర్వాత టమాటోస్ కొంచెం ఉడికాక పసుపు, కారం, నెక్స్ట్ సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెంసేపు మళ్ళీ దాన్ని ఫ్రై చేయాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. సో మేము యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, ఎందుకంటే జస్ట్ ఒక ట్రై చేద్దాం, వస్తుందేమో, క్లిక్ అవుతుందేమో అన్నట్టు కుకింగ్ వీడియో స్టార్ట్ చేసాము. కుకింగ్ అనే కాకుండా ఏమన్నా వ్లాగ్స్ ఆర్ ఏమన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఏమన్నా అలా అయినా చేస్తాము. కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోస్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ పెరిగేస్తాము. ఇవంతా ఉడికాక టమాటోస్ పెరిగేసి బాగా కలపాలి. పెరుగు గడ్డలు ఏమి ఉండకుండా నీట్గా కలుపుకోండి. తర్వాత ఇది నానబెట్టాం కదా రైస్, బియ్యం, అది వేసుకోవాలి. వేసుకొని మనం ఆ బియ్యం అంతా వేసుకొని బియ్యం విరగకుండా కలుపుకోవాలన్నమాట. కూరలో నీట్గా కలపండి, అట్లా కాడితో బియ్యం విరగకుండా కలపండి. అలా బియ్యం కూరలో మొత్తం కలపాలి. దీని తర్వాత మనము బాయిల్ చేసాం కదా వాటర్, అవి పోసుకోవాలి. 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్.
హ్మ్. ఒకసారి కలిపేసుకొని మనకి ఇప్పుడు లాస్ట్‌లో ఉప్పు, కారం అవన్నీ చూసుకోండి. ఇన్ కేస్ ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ ఏసుకోవచ్చు ఇప్పుడు. సో, మాకు కొంచెం ఉప్పు, కారం కొంచెం తక్కువైంది. సో, మళ్ళీ ఏస్తున్నామనమాట. మేము కొంచెం కారం ఎక్కువే ప్రిఫర్ చేస్తాము. సో, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. సో, ఒకసారి కలిపేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద ఒక 1 విజిల్ రావాలన్నమాట. సో, తర్వాత తీసేయడమే. కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకోండి. విజిల్ పెట్టి ఇవన్నీ చెప్పక్కర్లేదు అనుకోండి, జస్ట్ ఉడకనే అలా. హై ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చాక ఆపేసేయండి. ఇప్పుడు అయిపోయింది, విజిల్ వచ్చింది, చూద్దాము. అన్నం అయితే బాగా ఉడికింది, చూడండి చాలా బాగా వచ్చింది. గార్నిషింగ్కి మళ్ళీ కొత్తిమీర వేసుకోవచ్చు. సో ఇంకా అయిపోయినట్టే. థ్యాంక్ యూ, బాయ్.